జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందురా అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందురా అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ భూమకై పోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ భూమకై పోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ ఈ పవిత్రమైన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఇక్కడ హాజరైన అందరికీ నా హృదయపూర్వకమైన జై భీములను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గట్టు పైన 46వ డివిజను ఏటుగట్టు పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని ఆశయాన్ని వాళ్ళకు వచ్చిన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఈరోజు ఇక్కడ యువజన సంఘం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన జై భీములను
తెలియజేస్తున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రతి మనిషికి ఆయన విలువలు రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇవ్వటమే కాకుండా ప్రతి మనిషికి ఒక విలువనిచ్చాడు. ఆ విలువ ప్రతి మనిషికి వచ్చే విలువ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్ ఇలా ఎలా వస్తుందంటే ఓటు వల్ల వస్తుంది. ఆ ఓటుని చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అని ఏమి విచక్షణ జ్ఞానం లేకుండా కూడా ఆయన అందరికీ ఓటు హక్కుని ఇచ్చారు. ఆ ఓటు హక్కుని మనం వినియోగించుకొని మన ప్రభుత్వాలని సరైన పాలనలో నడుపుకునేటట్టుగా మనమే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాము. మనమే ప్రభుత్వాలను సరిగ్గా నడుపుకునే రీతిలో మనమే చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఈ పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు మన ఓటుతో గెలుస్తారు. వారు మన కోసం సేవలు చేయాలి. వాళ్ళ నియోజకవర్గంలో అదే మున్సిపాలిటీ అయితే వార్డు మెంబర్ కూడా ఒక ప్రతినిధి. ఆ వార్డు మెంబరు వార్డులో ఉన్న వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి, ఏమి లేవు, వాళ్ళకి మనం ఏం చేస్తే మన రుణం తీర్చుకుంటాము అన్న ఉద్దేశంతో వార్డు మెంబర్ల దగ్గర నుంచి భారతదేశంలో ఉన్న మన దేశాన్ని పరిపాలించే అది ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఈ వాళ్ళు ప్రజల పట్ల ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని వాళ్ళు కలిగి ఉండి కరెక్ట్గా పనిచేస్తే అందరూ కూడా ప్రతి మనిషి సుఖశాంతులతో ఉండటానికి అవకాశం ఉంది. ఇక్కడ స్వార్థం అనేది ఉన్నదంటే అన్ని విలువలు పోతాయి, మానవ విలువలే ఉండవు. స్వార్థానికి మానవ విలువకి చాలా దూరం. అందుకని మానవుడు మానవుడిగా చూడాలి. తర్వాత వాళ్ళకి కావలసిన సౌకర్యాలు మనం డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట సాయం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటివన్నీ కూడా చేస్తారని ఇక్కడ సమావేశమైన యూత్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన జై భీములని తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఏలూరు 46వ డివిజన్ ఫంక్షన్ లైన్ ఏటికట్టి సమీపంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ మరి జరిగింది. ప్రతి ఒక్కరూ మరి దళిత సోదరులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన శాసనసభ్యులు ఏలూరు ఎమ్మెల్యే గారు కొన్ని అన్యోన్య కారణాల వల్ల మరి ఆవిష్కరణకు రాలేదు కాబట్టి మరి ఏలూరు నియోజకవర్గ బడేటి రాధాకృష్ణ చంటి గారికి కూడా మా తరపున, మా ఏటిగడి తరపున, స్థానిక పెద్దల తరపున, అలాగే ఇక్కడికి వచ్చిన దళిత నాయకులందరి తరపున మేము కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే అంబేద్కర్ గారు మరి పేబ్యాక్ సొసైటీ అని చెప్పారో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే మేము ఇంకా ఎదుగుతూ 10 మందిని యువతను తయారు చేస్తూ రానున్న రోజుల్లో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తూ మరి ఇలాంటి అంబేద్కర్ జయంతి ఇంకా ఘనంగా జరుపుకోవాలని, రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి అన్ని ఊరుల్లో, అన్ని పేటల్లో దేశవ్యాప్తంగా ఘనంగా జరగాలని మా నాయకుల తరపున, మా తరపున అంబేద్కర్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. నమస్కారం. మరి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఏలూరు 46వ డివిజన్ ఏటుగట్టు ప్రాంతంలో మరి దళిత నాయకుడు, యువ నాయకుడు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మరి మన మణిసింగ్ గారి యొక్క సౌజన్యంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించటం యావత్ దళిత జనానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన చూపిన మార్గాన్ని, ఏదైతే అంబేద్కర్ యొక్క ఆలోచన, ఆ రోజున డబ్బులుండి చదవలే ఆయన, కానీ చదువునే ఒక ఆయుధంగా మలుచుకుని ఆనాటి సామాజిక పరిస్థితులను రూపుమాపాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన చదువును చేపట్టి ప్రపంచంలోనే ఒక మేధావిగా, ప్రపంచ మేధావిగా ఆయన గుర్తింపు తెచ్చుకోవటం మనందరికీ సంతోషించదగ్గటువంటి విషయం. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి దళిత నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పేది ఒకటే, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని మనం తూచా తప్పుకోకుండా ఆచరించి రాబోయే కాలంలో సమసమాజ నిర్మాణానికి, దాంట్లో ఆయన ఏదైతే జాతిని
పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అనుమతులను ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన దళిత నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని దళిత నాయకులు గౌరవనీయులు తమ్ముడు దిలీప్ గారి యొక్క నాయకత్వంలో 46వ డివిజన్ పెన్షన్ లైన్ ఏటుగట్టు ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. భారతదేశానికి ఒక దిశ నిర్దేశం తెలిపినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు దళిత ఆత్మగౌరవాన్ని నింపి విజయవాడ నడిబొడ్డున నిలువెత్తు కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి అభివృద్ధిని చెందారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని విద్యను అభ్యసించి సమాజానికి, సంఘానికి మరి గౌరవం తేవాలని చెప్పి కోరుకుంటూ మరి రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు భారతదేశమంతా కూడా పల్లెల్లో కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి